ఎస్ సార్ చేశా. సో డాక్యుమెంట్ పార్స్ చేయలేదు కదా, FB50Kలో డాక్యుమెంట్ పార్స్ చేయండి. పోల్ చేసాం కదా, అక్కడ పార్స్ చేద్దాం. ఆ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ రోజు కాదు, నా దగ్గర బ్యాకప్ ఉండదు. డాక్యుమెంట్ 21 వాస్ పార్క్డ్. ఇట్లా చేయొచ్చు, టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ FB50 వెళ్ళండి, FV50 పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి, FV50. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్ తీసుకోండి. సారీ, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. సో ఇక్కడ మనం 1 మినిట్, ఇక్కడ సేవ్ ఆప్షన్ కాదు, సిమ్యులేట్ చేయండి, సేవ్ చేయండి, సేవ్ చేయండి. చూసారా పార్క్ అయింది, చూసారా ఇక్కడ పోస్ట్ అవ్వలేదు, పార్క్ అయింది. ఏ టీ కోడ్, పార్క్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి, పార్క్ డాక్యుమెంట్ FV50 వెళ్ళండి, FV50కి వెళ్ళండి. అందులోనే ఉన్నాం సార్, FV50. మళ్ళీ ఇంకోటి చేయండి, FV50 వన్ మోర్ డాక్యుమెంట్ పార్క్ చేయండి. మనం డైరెక్ట్ గా పార్క్ చేయొచ్చు, అదర్వైజ్ యూ కెన్ యూజ్ స్పెసిఫిక్ టీ కోడ్స్. FV50 దిస్ ద స్పెసిఫిక్ టీ కోడ్ ఫర్ ది పార్క్ డాక్యుమెంట్. డైరెక్ట్ గా కూడా చేయొచ్చు, కానీ స్పెసిఫిక్ టీ కోడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఎవరు మీట్లో ఉండండి, ఎక్కడ నాయిస్ వస్తుంది. రెజ్యూమ్స్ పెట్టుకోండి, జాబ్స్ కు వెళ్ళే వాళ్ళు పెట్టేసుకోండి, రెజ్యూమ్స్ ప్రిపేర్ అయ్యారు అనుకుంటే పెట్టేసుకోవచ్చు. మీరు ఈ S/4HANA ఏముంది ఇంతే, ఒక 10 క్లాసెస్ విన్నారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సిమ్యులేట్ పోస్ట్ అంటే పోస్ట్ అవ్వదు, పార్క్ అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం ఏం చేసాము, పార్క్ చేస్తాం. ఓకేనా? సో డబల్ స్క్రీన్ లో కూడా పార్క్ చేయొచ్చు. F-65 park document in double screen, F-65. F-65 40 ఏమిస్తారు, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. మీ ఇష్టం ఏదైనా తీసుకోండి, ఎంటర్. స్టార్ ఇవ్వండి, ప్లస్ స్టార్ ప్లస్ అనే టెక్స్ట్ కాపీ, ఎంటర్. సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. సిమ్యులేట్ లేదు, డైరెక్ట్ గా పార్కే ఉంది, అంటే పార్క్ డాక్యుమెంట్ కదా, పార్క్ చేయండి.
ఎంటర్. చూసారా, డాక్యుమెంట్ 24 వాస్ పార్క్డ్. దిస్ ఇస్ ద వన్ మోర్ వే. F-65 డబుల్ స్క్రీన్ పార్కింగ్. ఇది ఈసీసీలో చేసాం కదా, సేమ్ ప్రాసెస్, డిఫరెన్స్ ఏం లేదు దానికి దీనికి. మళ్ళీ చేయండి. వన్ మోర్ చేయండి. F-65. Go to document, park, enter, save. సేవ్ చేయండి. లోడ్ అవుతుంది సార్. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, పోతుంది అది. లోడ్ అవుతుందా? ఓకే. మనం డైరెక్ట్ సింగిల్ స్క్రీన్ లో పార్క్ చేసాము, డబుల్ స్క్రీన్ లో పార్క్ చేసాము, డిఫరెంట్ డైమెన్షన్స్ లో పార్క్ చేసాం. దీన్ని డాక్యుమెంట్ పార్క్ చేయడం అంటారు. S/4HANA సర్వర్ లో చేసాం. ఈసీసీ అయినా సేమ్. ఓకే, పార్క్ అయిపోయింది. సో పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBV3. డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ FBV3. FBV3 అంటే డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, నెంబర్ రిమూవ్ చేసేయండి, ఎగ్జిక్యూట్. ఇవి మనం పార్క్ చేసాం 21 నుంచి 25, 5 డాక్యుమెంట్స్ ని పార్క్ చేసాం. పార్క్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తారు? సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లో కదా, టాప్ లో డాక్యుమెంట్ ఉంటుంది. రావట్లేదా? మీరు ఏం చేశారు? పని చేయండి, డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేశారా? డబుల్ క్లిక్ చేయండి. టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. పని చేద్దాం. డాక్యుమెంట్ ని డబుల్ స్క్రీన్ లో పోస్ట్ చేయాలి. మీకు ఎందుకని రావట్లేదు? FBV3కి వచ్చాం కదా, బాకెళ్ళండి. డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తున్నారా? డీసెలెక్ట్ చేయండి, దాన్ని డీసెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి, డీసెలెక్ట్ చేయండి. మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ ఆప్షన్ రావట్లేదు ఏంటి? డిస్ప్లే డాక్యుమెంట్ FBV3లోకి వచ్చాం మనం. ఒక దానిపైన డబల్ క్లిక్ చేయండి, ఏదైనా ఒక డాక్యుమెంట్ పైన. డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు, ఇక్కడ పోస్ట్ ఆప్షన్ హైలైట్ అవ్వాలి. ఎందుకు అవ్వట్లేదు? ఓకే, ఒక పని మీకు ఎగ్జిక్యూట్ ఆప్షన్ కూడా రావట్లేదు, అదేంటి? ఓకే, ఒక పని చేద్దాం. FB11 ట్రై చేద్దామా సార్? FB11 ఇక్కడ కూడా మన పోస్ట్ అవ్వాలి కదా. ఇక్కడ కూడా మనకి ఒక పని చేద్దాము. FB11
FB11 వెళ్ళండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ ఆప్షన్ ఏది మీకు ఇలాంటి FB11 అది హోల్ డాక్యుమెంట్ కదా, అక్కడ అన్ని ఇక్కడ పోస్ట్ ఇక్కడ హోల్ డాక్యుమెంట్స్ ఉంది, ఇక్కడ కాదు. ఓపెన్ చేయండి. FV50కి వెళ్ళండి. FV50 వెళ్ళారా? V ఫర్ విక్టరీ. అరే సార్ ఆర్టీ కోడ్లోకే వచ్చా సార్. FV50 పోస్ట్ డిలీట్ పార్ట్ డాక్యుమెంట్ రావాలి మనకి, ఇక్కడ రావట్లేదు. FB50కి వెళ్ళావు కదా, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమైనా ఉందా? సెలెక్ట్ పార్క్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ నంబర్ తీసుకోవాలి యాక్చువల్గా. ఎగ్జాంపుల్ 22 అనుకుందాం. కంటిన్యూ చేయండి. ఇది ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేశారు మీరు ఎగ్జాంపుల్. ఓకే, ఒక పని చేద్దాం. సేవ్ చేయండి, డైరెక్ట్గా పోస్ట్ అవుతుందా? డాక్యుమెంట్ ఓకే, నో చేంజెస్ అంటే ఏం చేంజెస్ లేవు. టెక్స్ట్ ఏదన్నా ఇవ్వండి. టెక్స్ట్ రైట్ సైడ్ టెక్స్ట్ ఇవ్వండి ఏదన్నా. రైట్ సైడ్ ఇక్కడ అక్కడ ఇచ్చేయండి. కమిషన్ పెయిడ్ హెడ్ టెక్స్ట్ ఇవ్వండి. సేవ్ చేయండి. పోస్ట్ ఓపెన్ చేయండి. టాప్లో డాక్యుమెంట్ ఉంది చూడండి, ఇక్కడ పోస్ట్ ఉందా? పోస్ట్ చేయండి. అయిపోయింది. నాట్ పాసిబుల్. డిస్ప్లేలోకి వెళ్ళండి, సేవ్ చేయండి, మళ్ళీ సేవ్ చేయండి. అయిపోయిందా? ఇది వేరే డాక్యుమెంట్ అనుకుంటా. పోస్ట్ అయిందా లేదా? వన్ మోర్ తీసుకోండి. 22 కదా, ఇది 23 ఇవ్వండి. 23 కంటిన్యూ. ఏమైనా చేంజెస్ చేయండి, సేవ్ చేయండి. సిమ్యులేట్ చేసి సేవ్ చేయండి. సిమ్యులేట్, సేవ్ చేయండి. చేంజ్ కంప్లీటెడ్. 23 లేకుండా ఉంటే మనకు 23 కదా మనం పోస్ట్ చేసాము. డిస్ప్లే పార్ట్ డాక్యుమెంట్ వెళ్ళండి. FBV3 అక్కడ ఉండకూడదు, అవి పోస్ట్ అయిపోయినట్లు. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ 23 ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, అవ్వలేదు. మనకి ఇక్కడి నుంచే పోస్ట్ అవ్వాలి కదా. డబుల్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఆప్షన్ లేదు, హైలైట్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఎంటర్ చేయండి ఒకసారి. డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఇక్కడ పోస్ట్ ఆప్షన్ మీకు హైలైట్ అవ్వట్లేదు. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్, ఎగ్జిట్ కాదు, గో టు. మీకు ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్గా డాక్యుమెంట్లోకి వెళ్తే పోస్ట్ అనే ఒక ఆప్షన్ రావాలండి, మీకు రావట్లేదు. S/4HANAలో ఏమైనా చేంజెస్ ఉందా లేకపోతే ఏమైనా చేశారా? అలా కదా, ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేయాలి, అలా కాదు. FV50కి వెళ్ళండి. FV50 డాక్యుమెంట్లోకి వెళ్ళి సెలెక్ట్ పార్క్ డాక్యుమెంట్ తీసుకోండి. ఒక నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ పైన వెయిట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం
పోస్ట్ అని ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, రైట్ సైడ్ క్రింద దానిపైన క్లిక్ చేయండి. చూసారా పోస్ట్ ఏం చూసారా? ఇక్కడ చేయాలి మనం, అది కాదు. ఇది S/4HANA కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడ చేయాలి. 23 వాస్ పోస్టెడ్. వన్ మోర్ డాక్యుమెంట్ తీసుకోండి. ఇది S/4HANA కదా, మనం ECC టెక్నాలజీలోకి వెళ్ళిపోయాం. 24 కంటిన్యూ చేయండి. చేసే సార్, లోడ్ అవుతుంది. ఫైన్. సేవ్ చేయండి. ఎంటర్. పోస్ట్ అయ్యింది చూసారా? పోస్ట్ అయిపోయింది. మిగిలిన కూడా చేసేయండి. ఇంకా ఏమున్నాయి? అన్ని అలాగే పోస్ట్ చేయాలి. ఇంకా మనం సేవ్ చేయండి. ఎంటర్. పోస్ట్ అయిపోయింది. ఇలాగా S/4HANA కదా, కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అంతే. FB V5కి వెళ్ళండి. నంబర్ రిమూవ్ చేసేసి ఎంటర్ చేయండి. ఎంటర్. ఇప్పుడు మీకు ఏం లేవు, అయిపోయింది అని చేస్తారు మీరు. 2020 పార్క్ డాక్యుమెంట్ చేంజెస్లోకి వెళ్ళాము. డిస్ప్లే చేంజెస్ కాదు, పార్క్ డాక్యుమెంట్ 80 కోడ్లో ఉన్నాయి. FB V3 కదా, డిస్ప్లే V3 FB V3 డిస్ప్లే పార్క్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్. చూసారా? అవన్నీ చేసేసారు. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 క్లియర్ చేసేయండి. 21, 22 పార్క్ డాక్యుమెంట్స్ క్లియర్ చేయాలి. అయిపోయింది సార్. అయిపోయిందా? యా సార్, అయిపోయింది. యా కంప్లీటెడ్. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.